గతంలో టీడీపీ గత పాలన అవినీతిమయమైందని, జగన్ పరిపాలన కూడా అదే రీతిలో కొనసాగిందని ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవులు ఆరోపించారు. ఏపీలో కుటుంబ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెన్నకేశవులు పిలుపునిచ్చారు. జై భారత్ నేషనల్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడ్డాయని వారు తెలిపారు. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, దీని జాతీయ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈ సాధారణ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నుండి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జల్లి అనిల్ కుమార్ని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీతో పాటు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని కొన్ని పార్టీలు ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది. అందులో జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మణ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ గారు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ కె శివభాగ్యరావు గారు, అదేవిధంగా ఇంకా కొన్ని పార్టీలు ఏర్పడున్నాయి. నేను గతంలో దళిత బహుజన ఉద్యమాల్లో చురుగ్గా ఉండేవాడిని. మరి 2014 ఎన్నికలు చూసుకున్నా, మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చూసుకున్నా కానీ అంతా అప్పులమయమైపోయిన పరిస్థితి. రాజధానిలో కానీ మద్యం అత్యధికంగా రేట్లు, బెల్ట్ షాపులు అత్యధికంగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పాడు, కానీ మద్యపాన నిషేధం పూర్తిగా పోయి మద్యపానం తయారైంది. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ